వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సండే లంచ్ రొటీన్ షేర్ చేస్తున్నాను. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే స్వీట్ కార్న్ బిర్యానీ అండ్ స్వీట్ కార్న్తో కర్రీ చేస్తున్నాను. పిల్లల కోసం ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇది నేను ఒక వీడియోలో చూసి చేశాను అనమాట. దానికోసం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఓల్ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా పౌడర్ చేశాను. ఆ వీడియోలో ఏంటంటే దానిలో అలాగా హోల్ మసాలా వేసేయడం. ఇది ఏంటంటే పిల్లలు తినరు, నోటికి అలా తగులుతుంటే చిరాకుగా ఉంటుందని చెప్పి నేను పౌడర్ ఇప్పుడు చేయిస్తాను. గసగసాలు అన్నీ ఉంటాయి కదా, అన్నీ కలిపి గ్రైండింగ్ చేసి ఆ పౌడర్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆనియన్ కూడా వేసుకున్నాను అనమాట. తేజ్పత్తా వేసుకొని ఇక్కడ కొంచెం నూనె చాలలేదు అనిపించి మళ్ళీ నూనె వేసాను అనమాట. ఇలాగా ఆనియన్ మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాం. ఉల్లిపాయ ఎంత బాగా వేగితే మనకి అంత బాగుంటుంది బిర్యానీ. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్ వేసుకున్నాను. ఎందుకంటే ఒక్క స్వీట్ కార్న్ అయితే అంత బాగుండదు, కొంచెం క్యారెట్, కొంచెం టమాటా వేస్తే టేస్ట్గా ఉంటుంది. మామూలు అన్ని బిర్యానీల్లో మనం ఉల్లిపాయ టమాటా కామన్ కదా, క్యారెట్ కొంచెం యాడ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది. చాలా 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 బాగా వచ్చిందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత స్వీట్ కార్న్ అయితే ఒలిచేసి ఉంచుకున్నాను. ఇది ఒక 2 స్వీట్ కార్న్ అన్నమాట తీసుకున్నా. అది ఇలా ఒలుచుకొని అవే వేసుకున్నాను. ముందు ఉడకపెట్టడం అది ఏం లేదు, ఎందుకంటే మనకి రైస్తో ఉడికిపోతాయి కదా, అందుకని. స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఇది బాగా కలిపేసుకొని దీనికి మన మసాలాలన్నీ యాడ్ చేసుకోవడం. సాల్టు, కొంచెం బిర్యానీ మసాలా పౌడరు, తర్వాత కొంచెం కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకొని అది బాగా వేగిన తర్వాత బియ్యం కడిగి పెట్టుకున్నాను. మామూలు సోనా మసూరి వేసుకుంటున్నాను. నాకు లాస్ట్ టైం చికెన్ బిర్యానీకి బాస్మతి రైస్ చేశాను కదండి, నాకు అస్సలు ఏం నచ్చలేదు. నాకు నార్మల్ రైస్తోనే బాగుంటున్నాయి ఇలాంటివన్నీ. ఇది బెస్ట్ లంచ్ బాక్సులకు కూడా చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా లంచ్ బాక్సులకు కూడా చేస్తాను, పిల్లలు ఇష్టంగా తింటారు. తర్వాత స్వీట్ కార్న్ అనేది మంచి ప్రోటీన్ కూడా కదా, దీనిలో క్యారెట్ వేసాం, అది కూడా చాలా మంచిది. హెల్దీ ఫుడ్, పిల్లలకి చాలా మంచిది, పెద్దవాళ్ళకైనా మంచిది. ఒక్క సింగిల్ ఐటెం ఇలా చేసి లంచ్ బాక్స్ పెట్టేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారన్నమాట. తర్వాత స్వీట్ కార్న్ మసాలాలు అన్నీ బాగా వేగిపోయిన తర్వాత రైస్ అయితే నేను వేసాను. రైస్ బాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కడిగేసుకొని రైస్ వేసుకున్నాను. ఇది 3 కప్ రైస్ వేసుకున్నాను అనమాట. దానికి 6 కప్పు వాటర్ వేసుకుంటాం అన్నమాట. వేసుకొని మూత పెట్టేసుకోవడమే, అంతే, ఈజీగా అయిపోతుందండి. చాలా చాలా బాగుంది. దీంతో కాంబినేషన్గా స్వీట్ కార్న్ అండ్ బంగాళదుంప కలిపి కర్రీ చేస్తున్నాను. మేము నాన్ వెజ్ తినము, మీ అందరికీ తెలిసిందే. సండే నేను మా వారు తినము, మా కోసం స్వీట్ కార్న్నే చేస్తున్నాను. అసలు మిల్ మేకర్ కర్రీ చేద్దాం అనుకున్నాను, మరి ఎందుకు స్వీట్ కార్న్ ఇంకా ఉంది ఒలిచిందే అని చెప్పి అదే వేసి కర్రీ చేస్తున్నాను అనమాట. పిల్లలకైతే ఎగ్స్ ఉడకపెట్టేసి ఉంచాను. నార్మల్ ఎగ్ కర్రీ చేస్తాను. వాళ్ళు ఏంటంటే పాప అన్నది ఆమ్లెట్ కావాలన్నది. ఇంకా బిర్యానీతో ఆమ్లెట్ ఏం తింటారు, మామూలు చారన్నంతో ఆమ్లెట్ అయితే బాగుంటుంది, కానీ బిర్యానీతో కర్రీలాగా అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. అయితే లోపల ఉడకపెట్టి ఎగ్ కర్రీ చేస్తే అదేంటంటే లోపల వైట్గా ఉండి అలాగ ఉండిపోతుంది కదా, అయితే నేను చెప్పాను మజ్జిగ కట్ చేసి చేస్తాను అని చెప్పి. చాలా చాలా బాగుందన్నమాట ఎగ్ కర్రీ కూడా. వాళ్ళు తిన్నారు, చాలా బాగుంది అన్నారు. ఇంకెప్పుడైనా చేస్తే అలాగే చేయమని చెప్పారన్నమాట. ఇక్కడైతే స్వీట్ కార్న్ కర్రీ కోసం పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాను. ఈ కర్రీకి ఏంటంటే మనకి ఉల్లిపాయలు బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బెటర్ అన్నమాట. ఎందుకంటే మనకి స్వీట్ కార్న్ వేయగానే అదొక అంటే నీళ్ళలాగా అయిపోతుంది, ఇంకేమీ ఉండదు కదా, అందుకని మసాలా అది ఏమి వేయను. మామూలుగా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిలో కొంచెం దాల్చిన చెక్క, లవంగా కూడా గ్రైండ్ చేసి
అది వేసుకున్నాను అనమాట. తర్వాత టమాటా ప్యూరీ లాగా చేసుకొని వేసుకున్నాను. ఒక 3 టమాటాలు గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అది కొంచెం ఒక 2, 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. అంటే మనకి కలిసిపోయినలాగా ఉండాలి. ముక్కల్లాగా ఉంటే కర్రీ అంత బాగుండదు. ఇవి బాగా వేగిపోయాక టమాటా, ఉల్లిపాయ అన్నీ బాగా వేగిపోయి అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ అది పోయే వరకు బాగా వేగిపోయిన తర్వాత ఈ స్వీట్ కార్న్ అయితే వేసుకుంటున్నాను. ఈ కర్రీకి వేసిన స్వీట్ కార్న్ అయితే నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి కర్రీలో అంత తొందరగా ఉడకదు కదా. రైస్కి అయితే కుక్కర్లో రైస్తో పాటు పెట్టిస్తాను కాబట్టి మనకు అక్కడ ఉడికిపోతుంది. ఇక్కడైతే కర్రీలో అయితే చాలా టైం తీసుకుంటుంది. అందుకని నేను ఉడకపెట్టేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం కర్రీకి అయితే కొంచెం ఉప్పు వేస్తున్నాను. తర్వాత సాల్టు, కొంచెం గరం మసాలా, తర్వాత కారం, తర్వాత పసుపు అన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత బంగాళదుంపలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. అవి కూడా వేసుకుంటాను. ఇది కొంచెం మసాలా వీటికి పట్టేలాగా ఇలా ఫ్రై చేసుకొని తర్వాత బంగాళదుంపలు వేసుకున్నాను. స్వీట్ కార్న్తో చాలా 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 వెరైటీస్ చేస్తున్నారండి. ఇప్పుడు ఎన్ని వెరైటీస్ చేస్తున్నారో. ఎక్కడికైనా ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్స్కి అది వెళ్తే ఇప్పుడు కామన్ అయిపోయింది స్వీట్ కార్న్ బిర్యానీ అదిని. అయితే మనం ఎందుకు ఇంట్లో చేయకూడదని నాకు అనిపించింది. చాలా టేస్ట్గా అయితే ఉంది. లంచ్ బాక్సులకి వాటికి ఇవ్వడానికి అయితే బాగుంటుంది. మనం కూడా అంటే ట్రావెల్కి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అది ఒక్క సింగిల్ ఐటెం చేసుకొని పట్టుకొని వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఈ స్వీట్ కార్న్ కర్రీ అయితే మనకి రైస్తో బాగుంటుంది, ఇలా బిర్యానీస్తో బాగుంటుంది. మెయిన్ ఏంటంటే రోటీస్, చపాతీలు వాటితో అయితే చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్ కదా స్వీట్ కార్న్. ఉడకపెట్టుకొని తినే కన్నా ఇలా వెరైటీగా చేసుకొని తినొచ్చు అన్నమాట. ఇలాగా బంగాళదుంపలు వేసుకొని బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవడమే అంతే. పైన కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం దగ్గరికి అయ్యాక ఆపేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం వేగినప్పుడే దుంప అది ఉడికిపోతుంది. స్వీట్ కార్న్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఉంచుకోవడమే అంతే. తర్వాత ఇటు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎగ్ కర్రీ అందరికీ తెలిసిందే, సింపుల్ ఎగ్ కర్రీ. దానికి ఉల్లిపాయలు కట్ చేశాను కదా, అలాగే దీనికి కూడా కట్ చేసి ఉంచుకున్నాను. తర్వాత ఆనియన్ కట్టర్స్ ఎంతమంది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు, ఎన్ని వీడియోస్ చూస్తున్నాను. కానీ ఇవన్నీ నేను హ్యాండ్తోనే కట్ చేశాను. కట్టర్ ఒకటి తీసుకోవాలండి. ఎందుకంటే ఇలాంటివి కట్ చేయాలంటే కొంచెం కట్టర్ అది ఉంటే మనకు పని సులువు అవుతుంది కదా. చూడాలి, ఏదైనా మంచి కట్టర్ ఉంటే చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో, చూసుకొని తీసుకుంటాను. తర్వాత ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగా, దాల్చిన చెక్క అది కూడా కొంచెం గ్రైండ్ చేసుకొని 4 గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను. ఎక్కువ మసాలాలు కాదు, కొంచెం అలాగే వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకొని ఇందాక టమాటా ప్యూరీ చేశాను కదా, అదొక 2 స్పూన్లు దీన్ని యాడ్ చేసుకోవడమే. ఇదేంటంటే కొంచెం ముద్దలాగా అవుతుంది కర్రీ అయితే. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసుకొని ఇలా కలిపేసుకున్నాను. నేను గరం మసాలా అయితే MTRది వాడుతున్నాను. చాలా చాలా బాగుంటుందండి. నేను డీమార్ట్లో తీసుకుంటాను, అదే వేస్తున్నాను. చాలా బాగుంటుంది. అన్ని కర్రీస్కి 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాం అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోని మనం కొంచెం ఉల్లిపాయ దగ్గరికి అయ్యే వరకు కొంచెం ఉడికిన తర్వాత మనం ఎగ్స్ ఫస్ట్ వేపుకొని ఉంచుకున్నాను పక్కన క్రిస్పీగా. అది సగం కట్ చేసాను అనమాట. వేపాక సగం కట్ చేశాను. కట్ చేసాక వేపామంటే లోపల నుంచి ఆ ఎల్లో అనేది బయటకు వచ్చేస్తుంది. అందుకని ఫస్ట్ బాగా ఆయిల్లో వేపుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్లోని ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసుకొని వాటర్ వేసుకోవడం. అది కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకొని వాటర్ వేసుకుంటాం అంతే.
బాగా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా దగ్గరగా ముద్దగా అయిపోయాక ఎగ్స్ ఒక్కొక్కటి నెమ్మదిగా తీసి వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కట్ చేసి ఉంచాం కాబట్టి ఆ యెల్లో అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసి మూత పెట్టేసాం అనుకోండి, ఒక పక్క బాగా వేగిపోతుంది. తర్వాత రెండో పక్క కూడా వేగుతుంది అన్నమాట. అంటే గరిటతో గడిగడికి కలిపిస్తాం అనుకోండి, లోపల నుంచి యెల్లో అనేది బయటకు వచ్చేసి మన కూర అనేది బాగుండదు అన్నమాట. ఇలా పెట్టాను, మూత పెట్టాను. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎక్కువ వాటర్ కాదు, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, రెండో వైపు తిప్పుతున్నాను, ఎంత బాగా అయ్యిందో రెండో పక్క. ఇలా చేయడం బట్టి ఏంటంటే లోపల ఉన్న యెల్లో కూడా బాగా వేగుతుంది అన్నమాట. మనం వేసిన మసాలాలు అన్నీ ఆ యెల్లోకి అయితే పడతాయి అన్నమాట. అది ఇక్కడ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఆ ఎగ్స్ అన్నీ సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని కొంచెం మూత పెట్టామనుకోండి, ఒక 2 మినిట్స్లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ కూడా మనం రైస్తోని కానీ లేదంటే చపాతీలతోని వాటితో కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇలా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. సింపుల్ లంచ్, సండే లంచ్ రొటీన్ అన్నమాట. ఇలా వాటర్ వేసి కొంచెం మూత పెట్టేసామంటే ఎగ్ కర్రీ అయితే అయిపోద్ది. ఇదిగోటి స్వీట్ కార్న్ బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చింది తెలుసండి. స్వీట్ కార్న్ బాగా ఉడికింది, రైస్ కూడా బాగా ఉడికింది. ఈ స్వీట్ కార్న్ కర్రీ మాట ఇది కూడా చాలా బాగుంది, టేస్ట్గా వచ్చింది. ఇది మనకి రోటీస్తోనే అది కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఎగ్ కర్రీ మాట 2 పూటలకి అయితే ఇవి 2 చేశాను. రాత్రికి కొంచెం రైస్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇదైతే ఎగ్ కర్రీ పిల్లలకి ఇలా దగ్గరగా చేస్తాను. ఇది నా ప్లేట్ అండి. స్వీట్ కార్న్ బిర్యానీ అండి, స్వీట్ కార్న్ కర్రీ, మంచి ప్రోటీన్ లంచ్ రొటీన్ అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, బాయ్.